నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వానికి ఏడాది, అభివృద్ధి తమ ధ్యేయమన్న బాబు. హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం, ప్రభుత్వం తీరుపై సజ్జల ఆగ్రహం. హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్, సోనంను ఉరితీయాలన్న సోదరుడు. తెలంగాణలో జూన్ 15 వరకు వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్లు అని అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పినవి అమలు చేస్తున్నామని అన్నారు. సూపర్ 6లో కీలకమైన తల్లికి వందనం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుందని అన్నారు. తల్లి లేని వారికి తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే అనాథ పిల్లలకు కూడా పథకం వర్తిస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి, వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉంటే 76,000 మంది కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులు తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,7
760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు, ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు, ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. బీఎస్ఎఫ్ జవాన్లకు స్క్రాప్ రైలు పంపిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందుకు సంబంధించిన 4 రైల్వే అధికారులపై వేటు వేసింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం అమర్నాథ్ యాత్ర కోసం 1,200 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్కు తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే రైలులో ఉదయపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్కు జవాన్లు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రైల్వే శాఖ అధికారులు చేసిన ఓ తప్పిదం వారిని విమర్శల చేసింది. భద్రతకు వెళ్లే బీఎస్ఎఫ్ జవాన్ల కోసం స్క్రాప్ రైలును పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. बिल्कुल वर्किंग गोइंग कंडीशन में तो है नहीं सर ये, ताकि जबरदस्ती अगर धकना हो तो वो अलग बात है. लाइट वाइट है नहीं सर यहाँ, और बहुत ही बैड सिचुएशन सर. ये देखिए कम से कम हजारों की मात्रा में कॉकरोच घूम रहे हैं यहाँ. बुरे हाल हैं इस ट्रेन के. देखिए सर, ये देखिए ऊपर हाल सर, पूरा बारिश बुरिश सब नीचे आएगा इसमें. बिल्कुल ठीक नहीं है इस ट्रेन की कंडीशन. मतलब ट्रैवल करने लायक तो सर ये है नहीं, और 5-6 दिन लायक तो बिल्कुल नहीं है सर. बहुत बुरा हाल है. ऐसा लग रहा है कहीं डंप यार्ड से उठा के डिब्बे जोड़ दिए इन्होंने. ये देखिए पूरी की पूरी खिड़कियां सब खराब. ये देखिए ऊपर ऐसा लग रहा है सर गंद भरा हुआ है ऊपर सारे में. कई सदियों तक ये खड़ी हुई थी ट्रेन, और अभी निकल के आई है वहां से. बिल्कुल वर्किंग गोइंग कंडीशन में तो है नहीं सर ये, ताकि जबरदस्ती अगर धकना हो तो वो अलग बात है. लाइट वाइट है नहीं सर यहाँ, और बहुत ही बैड सिचुएशन सर. ये देखिए सर, मतलब ऐसा समझ सकते हैं सर कि ये ट्रेन में मतलब सफर करना लगभग नामुमकिन है. ऐसे तो हाल देखिए सर, पूरा ट्रेन में छेद ही छेद है पूरी. ठीक है, ओके रुकिए. ये देखिए ये सामने पूरा टूटा हुआ बुरा हाल, बहुत ही बुरा हाल है. वेरी बैड स्टेट, वेरी एक्सट्रीमली बैड स्टेट. एक्सट्रीमली बैड स्टेट, worst state of affairs. Full bogie is bad. Very bad state of affairs. ये तो शायद मुझे लगता है कहीं खड़ी हुई बोगी ले ली इन्होंने. విజువల్స్ చూశారుగా. భద్రతా సిబ్బంది కోసం పంపిన రైలులో చిరిగిన సీట్లు, మురికి టాయిలెట్లు, విరిగిన కిటికీలు, డ్యామేజ్ అయిన బెడ్లు, రైలులో లైటింగ్ లేకపోవడం, బోగీలలో బొద్దింకలు తిరగటం లాంటి సమస్యలున్నాయని వివరిస్తూ ఆ ప్రయాణికుడు వీడియో రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితులను చూసిన జవాన్లు రైలులో ప్రయాణించడానికి నిరాకరించారు. దీంతో రైల్వే అధికారులు కొత్త రైలును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లకు ఇది అవమానం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఐపీఎల్ కోసం మెట్రో రైలు, దేశం కోసం పనిచేస్తున్న జవాన్లకు స్క్రాప్ రైలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక దేశాన్ని రక్షించే సైనికులు అత్యంత హీన పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఘటనపై స్పందించారు. తప్పుగా రిపేర్కు పంపాల్సిన బోగీలను అనుకోకుండా రైల్వే అధికారులు జవాన్ల కోసం అందించారని, ఆ తప్పిదాన్ని సరిదిద్ది కొత్త రైలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. అయినప్పటికీ ఈ ఘటనలో 4 అధికారులను సస్పెండ్ చేశామని అన్నారు. वीडियो वायरल हो रहा है, उस पर ऑलरेडी एक्शन कल ही लिया जा चुका था.
वो ट्रेन की रेक कली रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया गया। सुबह से एक सोशल मीडिया पर वीडियो वायरल हो रहा है, उस पर ऑलरेडी एक्शन कल ही लिया जा चुका था। वो ट्रेन की रेक कली रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया गया। హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనం ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని ఆమె సోదరుడు గోవింద్ పేర్కొన్నారు. తాను సోదరి చంపినట్టు తేలితే ఆమెను ఉరితీయాలంటూ స్పష్టం చేశారు. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని ఇటీవలే భార్య సోనం పెళ్లి చేసుకున్నాడు. తన సోదరి సోనంతో తమ కుటుంబం తెగదెంపులు చేసుకుందని అన్నారు. రాజా రఘువంశీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తన బావ కుటుంబం కోసం న్యాయ పోరాటం చేస్తానని గోవింద్ పేర్కొన్నారు. హనీమూన్ పేరుతో గౌహతిలోని కామాఖ్య ఆలయంలోకి పూజలు చేసిన తర్వాత తాకనిస్తానని భర్తను భార్య అక్కడికి తీసుకెళ్లి అతడిని తన ప్రియుడితో కలిసి చంపేసింది. మరోవైపు సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజు కుష్వాహా మరో ముగ్గురికి 8 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కనీసం 10 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అన్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి తక్కువగానే ఉండనున్నాయి. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కనీసం 10 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పలు
ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి తక్కువగానే ఉండనున్నాయి. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని వైసీపీ నేత సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం చీకటి పాలన చేస్తోందంటూ విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో పాలనను తొక్కిపెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం అనే పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకులను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.